నువ్వు మనసులో కానీ మననం చేస్తే నరసింహ. అసలు ఆ నరసింహ ఎందుకు రావాలి? నరసింహ అంటే ఏమిటి? నరుడు సింహము రెండూ కలిసినది. నరుడిగా కింద భాగం, సింహంగా పై భాగం. అలా రావలసిన అవసరం ఏమిటి? కేవలము నరుడిగా రామచంద్రమూర్తిగా రాలేదా? కృష్ణుడిగా రాలేదా? వామనమూర్తిగా రాలేదా? అలా నరుడిగా సింహంగా రెండుగా రావలసిన అవసరం ఎందుకు వచ్చింది భగవంతుడికి అన్నది మీరు విచారణ చేస్తే, మంత్రము ఎట్లా మననము చేశారో నామమును అట్లా మననము చేస్తే ఈశ్వరుని యొక్క వైభవము ప్రకటనమవుతుంది. ఎందుకని అసలు నరసింహావతారం ఎందుకు వచ్చింది అంటే, నరసింహావతారము భగవంతుని యొక్క తత్వమును నిరూపణం చేయడానికి వచ్చింది. విష్ణువు అన్న మాటకు అర్థం ఏమిటి? వ్యాపకత్వం, అంతటా నిండిపోయి ఉన్నవాడు. అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఆయన లేనిది లేదు, అంతటా ఆయనే. నిజానికి విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అంతే. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము, విశ్వముగా కనపడుతున్న సమస్తము విష్ణువే. విష్ణువు కానిది లేదు. హరిమయము విశ్వమంతయు. విష్ణువు లోకమయుడు. విష్ణువు లోకంగా కనపడతాడు, లోకమే హరిమయము. కాబట్టి హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజు గారితో మాట్లాడుతూ. ఆ నామము మంత్రము ఇది ఎక్కడొచ్చింది ఈ ఘట్టం అంటే, ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, హిరణ్యకశిపుడు రాక్షసుడు. రాక్షసుడి కడుపున పరమ భాగవతోత్తముడు పుట్టాడు. పతాక స్థాయి ఘట్టం ఎక్కడ అంటే, ప్రహ్లాదోపాఖ్యానంలో చిట్ట చివర హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న అడిగాడు. ఎవరి బలం చూసుకునిరా నీకింత ధైర్యం అని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నాడు. నాన్నగారు ఆ ప్రశ్న అడుగుతారు, మీకు నాకు దేవతలకి సమస్త ప్రాణులకు బలమన్న మాట ఎక్కడ అన్వయం అవుతుందో ఆ బలమంతా ఆయన విష్ణువు ఎవరో ఆయనే నాకు బలం నాన్నగారు అన్నాడు. అప్పుడు బలమునకు కేంద్రం ఆయనే. అది మీ యందు బలంగా ఉంది, నా యందు బలంగా ఉంది, సమస్త ప్రాణుల యందు ఉంది. చీమకు కూడా కొంత బలం ఉంది, ఈగకు కూడా కొంత బలం ఉంది, సింహానికి కొంత బలం ఉంది. ఏ ప్రాణి యందు ఎంత బలం ఉన్నా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ మా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంచ సంభవం. అన్ని ప్రాణుల యందరి ప్రకాశిస్తోంది. ఆ బలమే నాకు బలం నాన్నగారు అన్నాడు. నువ్వు సరే ఇలా మాట్లాడుతున్నావు కదా, నాకు విష్ణువు బలం అంటున్నావు. ఆ విష్ణువు ఎక్కడున్నాడో నాకు చూపించు, యుద్ధం చేసి అతనో నేనో తేలుస్తానన్నాడు. మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతారు, ఎక్కడున్నారని అడుగుతారేంటి? ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. అసలు విష్ణువు ఇక్కడున్నాడు ఇక్కడ లేడని చెప్పడం సాధ్యం కాదు. మీరు నమ్మి శాస్త్రమును ప్రమాణం చేసుకొని చూడగలిగితే ఆయన లేని ప్రదేశం లేదు. అంతటా విష్ణువు వ్యాప్తమై ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. మీరు ఎక్కడెక్కడ వెతకండి నాన్నగారు, అక్కడక్కడ విష్ణువు కనపడతాడు అన్నాడు. ఇప్పుడు వెంటనే హిరణ్యకశిపుడు ఏమంటాడు? చూపుడు వేలు కదిలి ఏదో ఒకటి చూపిస్తాడు. ఇక్కడున్నాడా అంటాడు. ఉన్నాడు అని భక్తుడు అంటాడు. ఇప్పుడు భక్తుడి మాట నిజం అవ్వాలి. రెండు, విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటున్నాడు. మిగిలిన అవతారాలు రావడానికి, నరసింహావతారం రావడానికి ఒక ప్రధాన భేదం ఉంది. మిగిలిన అవతారాలు, చాలా అవతారాలు మనందరం వచ్చినట్టు తల్లి గర్భంలోంచి వచ్చాయి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రేనావవికేతిథౌ నక్షత్రేతి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని 12 మాసముల కౌసల్యా గర్భవాసం చేసి రామచంద్రమూర్తి వచ్చారు. జలధర దేహు నాజారు చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ కంఠ కౌస్తుభ విలాసు
ఆ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన కూడా దేవకీదేవి గర్భంలోంచి అలా వచ్చాడు, వామనమూర్తి అదితి గర్భంలోంచి వచ్చాడు, నరసింహస్వామి. భక్తుడి మాట నిలబెట్టడానికి ఎక్కడ నుంచి హిరణ్యకశిపుడి చూపుడు వేలు నిలబడి భగవంతుడు ఇక్కడ ఉన్నాడా అని అడిగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు. అంటే భక్తుడి త్వర కన్నా భగవంతుడి త్వర ఎక్కువ. భక్తుణ్ణి రక్షించుకోవాలి. ఇప్పుడు ఏకకాలమునందు ఇద్దరిని రక్షించాలి. ఒకటి ప్రహ్లాదుణ్ణి రక్షించాలి. అంతటా ఉన్నాడు విష్ణువు, అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. ఒకవేళ రావడం అన్నది జరిగిందనుకోండి, తనకి అత్యంత భక్తుడైన వాళ్ళల్లో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడు. గాలిన్ కుంభిని అగ్ని ఎంబువుల ఆకాశస్థలం దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని ప్రార్థన చేసినప్పుడు నాకు గాలిలో కానీ, నీటిలో కానీ, నిప్పులో కానీ, భూమిలో కానీ, ఆకాశంలో కానీ, కోరలున్నవి కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ, అస్త్రములు కానీ, శస్త్రములు కానీ ఇవేవీ పనికిరావు. ఈ కాలమునందు కానీ, కాలములో రాత్రి కానీ పగలు కానీ నేను మరణించకూడదన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు బ్రహ్మగారిచ్చిన మాట నిజం కావాలి. బ్రహ్మగారిచ్చిన మాట నిజం కాలేదనుకోండి, భగవంతుడిచ్చిన వరం వమ్మైపోయిందన్న మాట వస్తుంది. అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. ఇక్కడ పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు భగవంతుడు అంటున్నాడు. ఎక్కడ హిరణ్యకశిపుడి వేలు నిలబడితే అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఆయన అడగనటువంటి వరం నరుడు కాదు, సింహము కాదు, రెండు కలిపి నరసింహమయ్యాడు. నరసింహముగా కేవలముగా ఒక్క స్తంభంలోంచే రాలేదు. నిజానికిట హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందుడు లేడను సుతుందైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటుంటే హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి రావడానికి తొందరపడినటువంటి భగవంతుడు ఈ విశ్వమంతా కూడా ఒక పెద్ద నారసింహం అయిపోయి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావడానికి సిద్ధపడ్డాడు. అంటే వ్యాపకత్వాన్ని నిరూపించాడు. నేను అంతటా ఉన్నాను అని నిరూపించడానికి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడిందో ఆ స్తంభంలోంచి ఆ రూపంతో వచ్చాడు. బ్రహ్మగారిచ్చిన వరాన్ని నిలబెట్టాడు, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. సంహరించేటప్పుడు మీరు భాగవతం చదివితే ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. అసలు అది ప్రాణమున్నది కాదు, చనిపోయినది కాదు. గోళ్ళు ప్రాణం ఉంది కాబట్టి పెరుగుతాయి, కోసేస్తే బాధ ఉండదు. కాబట్టి అవి చనిపోయినవి కావు, బ్రతికున్నవి కావు. ఆ గోళ్ళ గురించి వర్ణించినప్పుడు పోతన గారు ఒక మాట అన్నారు. అంత కఠినమైనటువంటి శరీరం ఉన్న హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని ఛేదించేటప్పుడు అవి గుణపాలయ్యాయి, అవి కొడవళ్ళయ్యాయి, అవి గొడ్డళ్ళయ్యాయి, అవి రంపాలయ్యాయి. అవి ఏది కోసేయాలో, ఏది భేదించేయాలో, ఏది పగలగొట్టేయాలో అలా పగలగొట్టేసాయి. అంటే సమస్త శక్తి ఎక్కడ నిలబడిపోయిందంటే ఆ గోళ్లలో నిలబడిపోయింది. అంటే సాధారణంగా గోటితో ఏం చేయగలడంటే గీరగలడంటాం. కానీ హిరణ్యకశిపుడి లాంటి ఒక గొప్ప రాక్షసుడి గుండెలు పగలకొట్టి ప్రాణములు తీసేయడానికి శక్తినంతటినీ గోళ్లలోకి ప్రవేశపెట్టగలిగాడు. అంత గొప్ప అవతారం, అంత గొప్ప తత్వావిష్కరణ చేసిన అవతారం, అంత గొప్పగా వ్యాపకత్వాన్ని నిరూపించిన అవతారం యోగ నరసింహుడై ఉంటాడు. ఇక్కడ యోగమునందున్నాడంటే అంత ఆలోచనతో ఉన్నవాడు, అంత ప్రశాంతంగా ఉన్నవాడు. లేకపోతే ఇద్దరి మాట నిలబెట్టి మరీ సంహరించాడు హిరణ్యకశిపుడి నుండి. ప్రహ్లాదుడి మాట, అటు బ్రహ్మగారి మాట.